హాయ్, వెల్కమ్ బ్యాక్. రండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చేసే ముందు ఒక ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్ ఆన్ 1/7/2024 1/7/2024 Mr. K has invested rupees 10,000. Rupees 1 lakh తీసుకున్నాం. Rupees 1 lakhs when NAV is equal to rupees 10. నేను 1 lakh ఇన్వెస్ట్ చేశానంట. ఎంతప్పుడు NAV 10 రూపీస్. ఎన్ని వచ్చి నాకు నెంబర్ ఆఫ్ యూనిట్స్. హీ రిసీవ్డ్ 10,000 యూనిట్స్. యాన్యువల్ ఈల్డ్ మనకి 153.33%. 153.33% యాన్యువల్ ఈల్డ్. రైట్. క్యాలిక్యులేట్ total NAV on 31st March 2025. Calculate total NAV and NAV per unit on 31st March 2025. కింద ఇంకొక ఇన్ఫర్మేషన్ ఆన్ 31st March 2025 కంపెనీ డిక్లేర్ $10 డివిడెంట్. ఏంటి సార్ కొత్తగా ఉంది. ఇప్పుడు దాకేమో పర్ యూనిట్ అని చెప్పారు, నెక్స్ట్ ఏమో టోటల్ అమౌంట్ చెప్పారు. ఇప్పుడు ఏంటి సార్ పర్సంటేజ్కి వచ్చేసారు. ఏమేమి చెప్పొచ్చు వాడు. అమౌంట్ చెప్పొచ్చు, పర్ యూనిట్ చెప్పొచ్చు, పర్సంటేజ్ చెప్పొచ్చు. 10% అయిపోయిందా. 10% డివిడెంట్. నెక్స్ట్ అమ్మా, దిస్ డివిడెంట్ అమౌంట్ ఈజ్ రీఇన్వెస్టెడ్ ఆన్ సేమ్ డేట్. This dividend is reinvested on same date. Then calculate total NAV after dividend payment and number of units of మిస్టర్ కే. అది ముందు క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ ఈజీ. ఏం చేశానంటే నేను 1/7/2024 1/7/2024 నేను ₹1,00,000 ఇన్వెస్ట్ చేశానంట. ఎంతకి? ₹10 పర్ యూనిట్కి. నాకు ఎన్ని వచ్చాయి యూనిట్స్? 10,000 యూనిట్స్ నాకు వచ్చాయి. ఓకే సార్, బాగుంది. ఎంతంట కంపెనీ ఈల్డ్ అంటే 1 year నువ్వు ఇన్వెస్ట్ చేసుంటే నీ పెట్టుబడి ఎంత పెరిగేదంట? 1 year నేను ఇన్వెస్ట్ చేసుంటే నా పెట్టుబడి 153% పెరిగేదంట. ఓకే, నెక్స్ట్ వాడు ఏమంటున్నాడు? క్యాలిక్యులేట్ వాట్ ఈజ్ టోటల్ NAV అండ్ NAV పర్ యూనిట్. NAV పర్ యూనిట్ ఆన్ 31st March 2025. ఏంటది? బిఫోర్ డివిడెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి డివిడెంట్ ఇష్యూ చేశారంట. డివిడెంట్ డిక్లేర్ చేసి ఎంతది? నీకు అమౌంట్ చెప్పట్లా, 10% చెప్తున్నాడు. ఎప్పుడైనా డివిడెంట్ దేని మీద ఇస్తారు?
సార్ 10% ఆన్ ఫేస్ వాల్యూ, నీకు ఎన్ని షేర్స్ లేదా యూనిట్స్ ఉంటాయో దాని మీద నీకు 10% ఇస్తారు, అంతేనా డివిడెండ్ ఇచ్చేది. ఇప్పుడు నువ్వు కంపెనీలో ఇన్వెస్ట్ చేసావు, నీ దగ్గర ఎన్ని షేర్స్ అయితే ఉన్నాయో దాని మీద నీకు 10% ఇస్తారు ఫేస్ వాల్యూ మీద, అంతేనా. రైట్. ఏంటంటే డివిడెండ్ డిక్లేర్ చేశారంట, బట్ నువ్వు డివిడెండ్ ఇంటికి తీసుకెళ్ళలేదంట. మనం చేసాం క్వశ్చన్ నెంబర్ 3, 4 అక్కడ రీఇన్వెస్ట్ చేశాడు డివిడెండ్ టు ఇంట్రెస్ట్. అప్పుడు ఏమవుతుంది, రీఇన్వెస్ట్ చేస్తే యూనిట్స్ పెరుగుతాయి వాడికి, అది కనుక్కోమంటున్నాడు. అర్థమైంది క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ అన్నది. ఇక్కడ మనకి కొన్ని కొత్త పదాలు వచ్చాయి. డివిడెంట్ పర్సంటేజ్ ఇచ్చాడు, అవునా, డివిడెంట్ మీకు పర్సంటేజ్లో ఇచ్చాడు. నెక్స్ట్ ఇది మీరు చూసుంటారు ఆల్రెడీ, ఈ రీఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ చూసాం మనం క్వశ్చన్ నెంబర్లో ఇనీషియల్గానే. రిటర్న్ కనుక్కుంటున్నప్పుడు మీకు అమౌంట్ ఇచ్చాడు అనుకోండి, ఇంటికి తీసుకెళ్ళిపోయేవాళ్ళు, బట్ అక్కడే రీఇన్వెస్ట్ చేశారు కాబట్టి మీకు ఏమొస్తాయి, నెంబర్ ఆఫ్ అడిషనల్ యూనిట్స్ మీకు యాడ్ అవుతాయి. ఇది మీరు చూసారమ్మా. చూద్దాం అయినా ముందు చార్ట్ వేసుకుందాం సింపుల్గా. రండి, సొల్యూషన్. ఫుల్ ఇయర్ రాద్దాం. ఫుల్ ఇయర్ 1/4/2024 నుంచి 31st March 2025 వరకు ఎవరైనా ఒక ఇన్వెస్టర్ కానీ ఈ కంపెనీలో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టినట్లయితే అతనికి 153.33% అతనికి రిటర్న్ వచ్చేది. అంటే మీనింగ్ ఏంటి చెప్పండి. నువ్వు ఒక 1 lakh పెట్టుబడి పెట్టుంటే ఎంత అయ్యేది, 1 lakh ఇంటూ 153% యాడ్ చేసేయి, అంటే 1 lakh ప్లస్ 1,53,000 నీ మొత్తం ఇన్వెస్ట్మెంటు 2,53,000 అయ్యేది, అంతేనా. నీ 1 lakh ఇలానే ఉంటుంది. ఈ 1 lakh ఎంత ఇంక్రీజ్ అయ్యేదంట, 153.33 ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏంటి, 1 lakh ప్లస్ 153% ఆఫ్ 1 lakh, అంటే 1 lakh ప్లస్ 1,53,000 ఇక్కడికి వచ్చేసరికి 2,53,000 అయి ఉండేది. అదేగా టోటల్ ఎన్ఏవి అంటే మరి అంతే. ఓపెనింగ్ ఎన్ఏవి ప్లస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ఎన్ఏవి ఇందాక చేసినదేగా మనం. ఇక్కడ కొత్త రకంగా చెప్తున్నాడు. అక్కడ మీకు అమౌంట్ ఇచ్చాడు, చూసారా ఎలా ట్విస్టింగ్లు ఉన్నాయి క్వశ్చన్లో. మీరు ఇందాక చేసిన క్వశ్చన్లో ఏముంది మనకి, మీకు ఓపెనింగ్ ఎన్ఏవి ఇచ్చాడు, క్లోజింగ్ ఎన్ఏవి ఇచ్చాడు, మీకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు సింపుల్గా ఏం చేశారు, క్లోజింగ్ ఎన్ఏవి కావాలంటే ఓపెనింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ తీసుకున్నారు. అది ఇందాక మీకు అమౌంట్ టర్మ్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, పర్సంటేజ్ అంటున్నాడు. తీసుకో, ఏమన్నా పర్సంటేజ్ అంటే చెప్పు. క్లోజింగ్ ఎన్ఏవి ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు క్లోజింగ్ ఎన్ఏవి కావాలి. ఇప్పుడు నాకు ఎలా వస్తుంది చెప్పు, ఓపెనింగ్ ఎన్ఏవి లేదా ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఇక్కడ ఎంత పెట్టుబడి పెట్టాను నేను, నాకు ఎంత ఈల్డ్ వచ్చింది, అదేగా నా క్లోజింగ్ ఎన్ఏవి. అదే ఆ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఎగ్జామ్ క్వశ్చన్లో అమౌంట్ ఇచ్చాడు. ఇందాక చేసిన క్వశ్చన్లో మనం కనుక్కున్నాం. ఎందుకని అక్కడ మీకు ఎన్ఏవి బిగినింగ్ ఉంది, ఎండింగ్ ఉంది పర్ యూనిట్. ఇక్కడ నీకు ఎండింగ్ యూనిట్ లేదు, బట్ ఈల్డ్ ఉందిగా, మరి కనుక్కోగలవా నువ్వు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసావు ఇప్పుడు 1/4/2024కి. ఇప్పుడు 31st March 2005 వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా నేను 1 lakh పెట్టుబడి పెట్టాను. మా ఆవిడకి చెప్పాను, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, బట్ అనుకున్నాం ఒకవేళ. మా వైఫ్కి చెప్పాను ఏమని, ఎందుకంటే ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాను అనుకోండి, అలాంటి గర్ల్ ఫ్రెండ్ ఆ టైప్ ఆఫ్ నేను ఎంకరేజ్ చేయను. అవంతా చెత్త, లైఫ్ నాశనం అయిపోతుంది. సో కాబట్టి వైఫ్ బెటర్. సో మా వైఫ్కి ఏం చెప్పాను, వస్తే నేను 1 lakh పెట్టుబడి పెట్టాను మ్యూచువల్ ఫండ్ కంపెనీ అని చెప్పాను ఎప్పుడు. సో ఎగ్జాక్ట్గా 1 year తర్వాత మా వైఫ్ వచ్చి అడిగింది నాకు. మా వైఫ్ బర్త్డే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1/4/2024 మా వైఫ్ బర్త్డే. ఆ రోజు నేను చెప్పాను, ఏమే నీ బర్త్డేకి నేను 1 lakh ఇన్వెస్ట్ చేశాను, నెక్స్ట్ నీ బర్త్డేకి మళ్ళీ ఈ ఇన్వెస్ట్మెంట్ ఎంతైతే అవుతుందో ఆ మొత్తం తెచ్చేసి నీకు మంచి గిఫ్ట్ కొనిస్తాను చెప్పాను. మా వైఫ్ చాలా హ్యాపీ ఇప్పుడు, అంతేనా. ఇప్పుడు చెప్పండి, మా వైఫ్కి నేను ఇక్కడ 1 lakh పెట్టుబడి పెట్టాను మా వైఫ్కి. ఎగ్జాక్ట్గా 1 year తర్వాత మా వైఫ్ వచ్చింది మళ్ళీ,
మనం మర్చిపోతాం, ఎందుకని గిఫ్ట్ కొనివ్వాలి కదా, ఆడవాళ్ళకి మర్చిపోరమ్మా. సో ఇప్పుడు మా వైఫ్ వచ్చి ఏం చెప్పింది, ఏమండి అప్పుడు ఇన్వెస్ట్ చేశారు కదా మీరు 1 lakh నా బర్త్డేకి, నెక్స్ట్ బర్త్డేకి నాకు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అవుతుందో ఇస్తా ఉన్నారు కదా, కొంచెం చూడరా అంటే, సరే ఆగు చూస్తానని చెప్పేసి నేను మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఫోన్ చేశాను. హలో చెప్పండి సార్, మేము 1 year బ్యాక్ పెట్టుబడి 1 lakh పెట్టాం సార్. ఓకే, ఇప్పుడు ఎంత అయింది సార్ అంటే, బాబు మీరు పెట్టిన పెట్టుబడి 153.33% ఈల్డ్ పెరిగిందన్నాడు. ఓకే అంటే ఇప్పుడు కనుక్కోవచ్చు సింపుల్గా, రండమ్మా ఎలా కనుక్కుంటారు ఇక్కడ. సార్ నా ఓపెనింగ్ ఇన్వెస్ట్మెంట్ ఏమో 1 lakh ప్లస్ ఎంత ఈల్డ్ ప్రయాణం నాకు సార్ 153.33% అంట, ఎంత 1 lakh మీద సార్ 1,53%, 333 ఎంత అయింది మొత్తం ఇప్పుడు 2,53,333. అదేగా మన క్లోజింగ్ ఎన్ని? ఎస్ సార్, అది క్లియరా. మరి మన క్వశ్చన్లో ఏం చేశాడు మనోడు, ఫుల్ ఇయర్ ఇన్వెస్ట్ చేశాడా, మధ్యలో దూరాడా? మీ వైఫ్ బర్త్డే 1/4/2024 కాదు, ఎప్పుడు మీ వైఫ్ బర్త్డే? ఇదిగోండి 1st June 2024 మీ వైఫ్ బర్త్డే. ఓకే, 1st June 2024 మీ వైఫ్ బర్త్డే. మరి మీరు ఎన్ని మంత్స్ హోల్డ్ చేశారు ఇన్వెస్ట్మెంట్ని? సార్ జూలై అమ్మది, జూలై 7 అంటే జూలై అనుకుంటా. 1st July మీ వైఫ్ బర్త్డే అయితే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 9 months మీరు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. ఎంత 1 lakh ఇక్కడ పెట్టుబడి పెట్టారు మీరు. ఇప్పుడు మీ పెట్టుబడి చెప్పండి ఎంత క్లోజింగ్ కొనుక్కుందాం. ఏముంది అక్కడ? సార్ మా ఓపెనింగ్ ఇన్వెస్ట్మెంట్ 1 lakh. ఓకే, యాడ్ ఈల్డ్ మీరు కూడా 153.33% ఇంక్రీజ్ చేసుకుంటారా, లేదా మీ టైం పీరియడ్కి ప్రపోర్షనేట్గా తగ్గిస్తారా? తగ్గించుకోవాలి కదా సార్. ఫుల్ ఇయర్ పెడితే 153 అయినప్పుడు మరి 9 monthsకి ఎంతో కనుక్కొని అది మాత్రమే మేము ఇంక్రీజ్ చేసుకోవాలి కదా సార్. ఇది పాయింట్ నెంబర్ 1. చెప్పండి మీ ఈల్డ్ ఎంత 9 monthsకి? సార్ ఇప్పుడు 153.33 1 yearకి అయితే రాసుకుందాము మనకి. సార్ 1 yearకి 153.33 అయితే అంటే 12 monthsకి వేసుకున్నాం, మంత్స్ కదమ్మా. 12 monthsకి 153.33 అయితే 9 monthsకి ఎంత సార్? ఇది బై ఇది ఇంటూ ఇది 153.33 బై 12 into 9 సార్ మాకు 115% వస్తుంది సార్. అది అంటే మా ఇన్వెస్ట్మెంట్ ఎంత పెరిగి ఉంటుంది ఇక్కడ? 115%. రాయండి ఇక్కడ 153 కాదు, మనకు వచ్చింది 115%. ఎంత అయితే అప్పుడు సార్? 1,15,000 సార్. మొత్తం నాకు 2,15,000. ఇది ఈ క్వశ్చన్లో ఫస్ట్ పాయింట్ మీరు నేర్చుకోవాల్సింది. మీకు క్లోజింగ్ ఎన్ఏవి కనుక్కోమంటే ఏం చేస్తాం మనం? సార్ సింపుల్ సార్, ఎంత పెట్టుబడి పెట్టామో ఇది చెక్ చేసుకోండి మీరే. ఎంత పెట్టుబడి పెట్టామో పెట్టిన పెట్టుబడి ఎంతతో ఇంక్రీజ్ అవుతుంది. మీరు స్టార్టింగే పెట్టారు, ఫుల్ ఇయర్ తీసుకోండి, మిడిల్లో ఎంటర్ అయ్యారు, మీకు ప్రపోర్షనేట్గా ఈల్డ్ కనుక్కొని అయిపోయింది. రైటా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కంపెనీ దగ్గర ఎంత ఉంది ఇన్వెస్ట్మెంట్ మంది? సార్ 2,15,000 రూపీస్ కంపెనీ దగ్గర మన ఇన్వెస్ట్మెంట్ ఉంది. అంతేగా మరి ఇప్పుడు కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పుకున్నా, మన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పుకున్నా అదేగా మన ఆస్తి. 1,00,000 పెట్టుబడి పెట్టాం, ఆ 1,00,000ని కంపెనీ వాడు కష్టపడి 115% పెంచాడు. 2,15% కంపెనీ ఇంక్రీజ్ చేశాడు. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? మీ వైఫ్ వచ్చింది, ఏమండి మొత్తం తీసుకుందామంటే ఎవరికి వెళ్ళు అనేసి ఏం చేసాం? కంపెనీకి ఫోన్ చేస్తే కంపెనీ వాడు మనకు ఫోన్ చేశాడు, సార్ కార్తీక్ గారు మీకు డివిడెంట్ 10% డిక్లేర్ చేసామండి. ఓ అంతే కదా. అంటే ఏంటి? కంపెనీ వాడు 2,15,000లో నుంచి మనకి ఏం చేస్తున్నాడు వాడు? సార్ మీకు నేను 10,000 రూపీస్
డివిడెంట్ డిక్లేర్ చేశాను అని చెప్పేసి వాడు ఎంట్రీ పాస్ చేసేసాడు. డివిడెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అంటే కంపెనీ బ్యాలెన్స్ షీట్లో నుంచి 10,000 రూపీస్ క్యాష్ బయటికి వెళ్ళి పోయింది. ఎంతది సార్? నాకు అది ఇంకా నా దగ్గర 2,05,000 రూపీస్ మిగిలింది. దట్ ఈజ్ నెట్ అసెట్స్ వాల్యూ ఆఫ్ కంపెనీ ఆన్ 31st March 2025. ఇక్కడ దాకా అర్థమైందా? డివిడెంట్ డిక్లేర్ చేయకముందు ఎంత ఇన్వెస్ట్మెంట్ వాల్యూ సార్? 2,15,000 సార్. డివిడెంట్ డిక్లేర్ చేస్తే మరి క్యాష్ బ్యాలెన్స్ తగ్గిపోతుందా? ఇది ఏంటమ్మా సింపుల్గా ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కదా. మనం చేసాం క్వశ్చన్స్ ఎన్ఏవి క్యాలిక్యులేషన్స్లో. క్యాష్ బ్యాలెన్స్ ప్లస్ క్లోజింగ్ ఇన్వెస్ట్మెంట్ 2,15,000 అంటున్నాడు. దాంట్లో మీకు 10,000 రూపీస్ డివిడెంట్ డిక్లేర్ చేసేస్తే మరి కంపెనీ బ్యాలెన్స్ షీట్లో నుంచి 10,000 రూపీస్ బయటికి వెళ్ళిపోయింది కదా. ఎస్ సార్. సో కంపెనీ అసెట్స్ ఎంత అప్పుడు? 2,05,000 సార్. అదేంటి టోటల్ ఎన్ఏవి? మరి పర్ యూనిట్ అంటే ఎలా అనుకుంటారు సార్? 2,05,000 బై ఫ్యామిలీ మెంబర్స్. ఎంతమంది మన దగ్గర ఫ్యామిలీ మెంబర్స్? ఎన్ని యూనిట్స్ ఇచ్చారు నీకు వాడు? సార్ 10,000 యూనిట్స్ సార్. సో ఎన్ఏవి పర్ యూనిట్ ఈక్వల్ టు 2,15,000 బై 10,000 ఈజ్ ఈక్వల్ టు 20.50. అది కంపెనీ ఇక్కడ ఇన్వెస్ట్ నాయుడు. అది మొత్తం కంపెనీ క్యాలిక్యులేషన్ మనం చేస్తుంది అంతేనా? ఏం చేస్తున్నాం కంపెనీ క్యాలిక్యులేషన్స్లో? సార్ ఓపెనింగ్ పోర్ట్ఫోలియో 1 lakh ఉంది సార్. ఈల్డ్ నాకు 115% సార్. 2,15,000 మై ఇన్వెస్ట్మెంట్. నీ ఇన్వెస్ట్మెంట్ అంటే కంపెనీ కూడా ఇన్వెస్ట్మెంటే కదా బ్యాలెన్స్ షీట్లో. ఎస్. దీంట్లో నుంచి మీకు 10,000 రూపీస్ డివిడెంట్ ఇచ్చేసింది. 10% ఎంత? మీకు ఎంత ఉంది యూనిట్స్? సార్ నాకు యూనిట్స్ 10,000 ఉన్నాయి సార్. ఎంత ఫేస్ వాల్యూ? 10 రూపాయలు సార్. అంటే 1 lakh ఏనా? 1 lakh ఇంటూ 10%. 10,000 నీకు డివిడెంట్ ఇచ్చేసింది. సో కంపెనీ దగ్గర 2,05,000 రూపీస్ వర్త్ ఆఫ్ ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంది. ఇప్పుడు ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్? 10,000 సార్. 20.50. ఇది నీకు 31st March జరిగింది. ఇప్పుడు నువ్వేమన్నావు? ఇప్పుడు నీకు కంపెనీ 10,000 రూపీస్ ఫోన్పే చేసింది. డివిడెంట్ 10,000 నీకు ఇచ్చేసిందమ్మా. ముందు కంపెనీ నీకు పంపించేస్తుంది. ఇప్పుడు నువ్వేమన్నావు? సార్ నాకు వద్దు సార్, 10,000 ఇస్తే మావాడు ఇప్పుడు చీర కొనబడింది. 10,000 ఇస్తే మావాడు వెంటనే చీర కొనేస్తారు, ఇప్పుడు వేస్ట్ అయిపోతాయి. కాబట్టి పని చేయండి సార్, ఈ 10,000 రూపీస్ మీరే తీసుకోండి. మళ్ళీ ఈ 10,000 రూపీస్ మీరే తీసుకొని, ఓకేనా? ఈ 10,000 రూపీస్ మళ్ళీ మీరే తీసుకొని నాకు ఎన్ని యూనిట్స్ వస్తాయో అన్ని యూనిట్స్ ఇచ్చేయండి సార్. రైట్? ఎంతమ్మప్పుడు ఎంత ఉంది? ఎన్ఏవి బై 20.50. ఎన్ని వస్తుంది నాకు కొత్త యూనిట్స్? మనం చేసాం మన క్వశ్చన్లో. వాడు 50 లక్షలు చెక్ తెచ్చాడు. 10,000 బై 20.5. సార్ నాకు 487.8. అది సంగతి. పాత ఎన్ని ఉన్నాయి? 10,000. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మొత్తం? 10,487.8 యూనిట్స్. ఇదమ్మా సంగతి. ఇక్కడ మీరు చాలా క్లియర్గా ఉండాలి, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. అర్థమవుతుందా? మీకు సీక్వెన్స్ అర్థం కావాలి. ఫస్ట్ కంపెనీ ఉంటుంది. ఫస్ట్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ రోజు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తాన్ని మార్కెట్ వాల్యూ ప్రకారం పెంచుకొని లేదా తగ్గించుకొని, దీంట్లో నుంచి ఏమైనా డిస్ట్రిబ్యూషన్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటే లెస్ చేసుకొని వాళ్ళు క్లోజింగ్ ఎన్ఏవి కనుక్కుంటారు. టోటల్ టర్మ్స్ కనుక్కోవాలి, పర్ యూనిట్ కనుక్కోవాలి. ఎందుకు పర్ యూనిట్? ఆ రోజు ఎవరన్నా కొత్తగా ఇన్వెస్టర్లు వచ్చినా లేదా బయటికి వెళ్ళిపోయినా మరి కావాలిగా మనకి యూనిట్ ప్రైస్ ఎంతో, అది ఫస్ట్ జరిగింది నీకు. నెక్స్ట్ నీ డివిడెంట్ నీకు ఇచ్చాడు. నువ్వేమన్నావు? సార్ ఈ డివిడెంట్ నాకు వద్దు సార్ అని నువ్వు మళ్ళీ కొత్తగా వెళ్ళావు లోపలికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఎంతప్పుడు? 10,000 రూపాయలు తీసుకెళ్ళావు. ఎంత ఉంది అన్నీ రోజు? 20.5 ఉంది. 10,000 రూపాయలు తీసుకెళ్ళావు నువ్వు. నీకు ఎంత ఉంది? 20.5 ఉంది. నీకు కొత్తగా 487 ఎంతో నీకు యూనిట్స్ ఇచ్చేసారు, అయిపోయింది.
ఇప్పుడు చెప్పు మరి ఓపెనింగ్ 1/4/2025 సిచ్యువేషన్ చెప్పు. యాజ్ ఎన్ ఇన్వెస్టర్ నా దగ్గర 10,487.8 యూనిట్స్ ఉన్నాయి, అంతేనా? యాజ్ అన్ ఇన్వెస్టర్ నా దగ్గర 10,487.8 యూనిట్స్ ఉన్నాయి. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ఎన్ఏవి సార్? 20.5 ఎన్ఏవి. అది మీకు కావాల్సింది. నెక్స్ట్ మళ్ళీ చూద్దాం, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కంటిన్యూ అవుతుందా లేదా తర్వాత చూద్దాం, మనకు అనవసరం అది. మనకి 31 మార్చ్ 2005కి సిచ్యువేషన్ ఏంటంటే సార్, కంపెనీ చూసుకుంటే కంపెనీ నెట్వర్త్ 2,15,000 సార్. దాంట్లో 10,000 డివిడెండ్ ఇచ్చేసింది సార్. మరి కంపెనీ నెట్వర్త్ ఎంత ఇప్పుడు సార్? కంపెనీ నెట్వర్త్ ఇప్పుడు 2,05,000 సార్. కంపెనీలో ఎంతమంది ఉన్నారు వాటాదారులు? 10,000 మెంబర్స్ ఉన్నారు సార్, యూనిట్ హోల్డర్సు. అదేగా మరి 10,000 యూనిట్సేగా. సో ఎన్ఏవి పర్ యూనిట్ 20.5 సార్. ఇటు వచ్చేసి మిస్టర్ కే నా దగ్గర పాతవి 10,000 యూనిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేశాను మళ్ళీ నేను, సార్ నా దగ్గర 10,000 రూపాయలు ఉంటే నేను మళ్ళీ కొత్తగా యూనిట్స్ కొన్నాను. మరి నా దగ్గర ఎన్ని టోటల్ యూనిట్స్ ఇప్పుడు సార్? నా దగ్గర మొత్తం టోటల్ యూనిట్స్ 10,487.5 ఉన్నాయి సార్, 8 ఉన్నాయి సార్. ఇది మీరు క్లారిటీగా చూడాలి. క్లియరా? రైట్. ఇదంతా మీకు అర్థం కావడానికి చేసిందమ్మా. ఇదంతా మీరు రాసుకోవాలి, ఆ చార్ట్ వేసుకొని 12 మంత్స్ ఉంటే పరిస్థితి ఏంటి, మిడిల్లో ఎంటర్ అయితే మీ ఇన్వెస్ట్మెంట్ పరిస్థితి ఏంటి, కంపెనీ తర్వాత కంపెనీ ఎన్ఏవి కనుక్కుంటున్నప్పుడు ఎంత ఎన్ఏవి బిఫోర్ డివిడెంట్ ఉంది, ఎంత ఎన్ఏవి ఆఫ్టర్ డివిడెంట్ ఉంది. ఆఫ్టర్ డివిడెంట్ మనం కన్సిడర్ చేస్తాము. బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ కనుక్కుంటే మనకి ఎన్ఏవి వచ్చింది పర్ యూనిట్. ఇప్పుడు ఇన్వెస్టర్ పాయింట్ థింక్ చేయండి. ఇన్వెస్టర్ దగ్గర మామూలుగా 10,000 యూనిట్స్ ఉన్నాయి, అంతేనా? ఇన్వెస్టర్ దగ్గర 10,000 యూనిట్స్ ఉన్నాయంట. బట్ ఈ 10,000 రూపాయలు వాళ్ళ ఆవిడకి ఇవ్వకుండా వాడు ఏం చేశాడు, మళ్ళీ యూనిట్స్ కొనేసాడు ఆ రోజున ఎన్ఏవికి. సో హీ గోట్ అడిషనల్ యూనిట్స్ ఆఫ్ 487.8 యూనిట్స్. సో సిచ్యువేషన్ ఏంటి చెప్పండి ఇప్పుడు? ఎన్ఏవి పర్ యూనిట్ 20.5. నా సంగతి ఏంటి? నెంబర్ ఆఫ్ యూనిట్స్ 10,487.8. ఇది మీకు కావాల్సింది. క్లోజింగ్ ఎన్ఏవి పర్ యూనిట్ కనుక్కోవాలి. ఆఫ్టర్ డివిడెంట్ నెంబర్ ఆఫ్ రివైజ్ యూనిట్స్ నా దగ్గరనే మీరు కనుక్కోవాలి. మీకు అర్థమవుతున్న క్వశ్చన్ ఏం కనుక్కోవాలో? 2 కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు క్లోజింగ్ ఎన్ఏవి కావాలి ఆఫ్టర్ డివిడెంట్ అండ్ క్లోజింగ్ నెంబర్ ఆఫ్ క్లోజింగ్ ఎన్ఏవి పర్ యూనిట్ కావాలి కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇన్వెస్టర్ పాయింట్కి వస్తే రివైజ్డ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్టర్ రీఇన్వెస్ట్మెంట్ ఆఫ్ డివిడెంట్ నాకు కావాలి. ఇది ఈ 2 మీరు కనుక్కోవాలి. ఇది మీ టార్గెట్ ఈ క్వశ్చన్లో. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. తిక్కలకి ఇస్తాడు ఎగ్జామ్లో చాలా అసలు అడిగాడు. ఓకేనా? ముందు ఎగ్జాంపుల్ చేశాడు అనుకోండి మీకు, దెన్ క్వశ్చన్కి వెళ్దాం మనం. ఈ ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇంకా ముందు కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ రాసుకోండి. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లోజింగ్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఆన్ 31 మార్చ్ బిఫోర్ డివిడెంట్ ఎంత మనకి? 1 lakh ఒరిజినల్ ఇన్వెస్ట్మెంటు ప్లస్ ఈల్డ్ ఇదిగోండి ఇలా కనుక్కొని 115% వేసేయండి. నెక్స్ట్ మైనస్ డివిడెంట్ డిక్లేర్డ్ అండ్ పెయిడ్. ఎలా వస్తుంది డివిడెంట్? ఎంత? షేర్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేయాలి. ఇప్పుడు మీరు డివిడెంట్ ఇచ్చేది ఎవరికి? యూనిట్ హోల్డర్కి. వాడి దగ్గర ఎన్ని ఉన్నాయి యూనిట్స్? 10,000 యూనిట్స్ ఉన్నాయి. ఎంత ఫేస్ వాల్యూ? 10 రూపీస్. సో 1 lakh ఇంటూ 10%. లెస్ చేసేయండి. సో మీ దగ్గర ఇప్పుడు 2,05,000 రూపీస్ నెట్ అసెట్స్ ఉన్నాయి కంపెనీ దగ్గర. పర్ యూనిట్ కనుక్కోండి. బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి ప్రజెంట్ కంపెనీలో యూనిట్స్? 10,000 సార్. బై 10,000. సో 20.5 ఈజ్ ఏంటమ్మది? ఎన్ఏవి పర్ యూనిట్ ఆన్ 31 మార్చ్ 2005. కింద రాయండి. ఫ్రమ్ యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ యూనిట్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ we should compute total revised number of units. We should compute total revised number of units. కనుక్కుంటారా? ఎలా? ఒరిజినల్ మీ దగ్గర 10,000 యూనిట్స్ ఉన్నాయి ప్లస్ న్యూ యూనిట్స్
ఎంత పెట్టుబడి పెట్టారు ఇప్పుడు కొత్తగా 10,000 పెట్టారు. ఎంత ఎన్ఏవి 20.5 అండ్ బ్రాకెట్లో 10,000 బై 20.5 ఎన్ని వచ్చాయి మీకు 487.8. టోటల్ ఎన్ని ఇప్పుడు 10,487.8 యూనిట్స్ మన దగ్గర రివైజ్ ఉన్నాయి. ఇదమ్మా ఈ కాన్సెప్ట్ ఇక్కడ వరకు మీకు క్లారిటీ వస్తేనే ఈ క్వశ్చన్ మీకు అర్థమవుతుంది, లేదంటే మీకు అర్థం కాదు. వదిలేస్తారు ఎగ్జామ్లో. ఇప్పుడు ఏదో చేస్తారు, ఇప్పుడు ఏదో ఆన్సర్ చూసి అటు బట్టి కొడతారు. ఎగ్జామ్కి వెళ్ళేసరికి మర్చిపోయి తప్పులు చేస్తారు. ఏం చేస్తున్నాం అనేది ఏం చేస్తున్నాం గుర్తుపెట్టుకోండి. ఒకసారి మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఈల్డ్ ప్రకారం అడ్జస్ట్ చేసుకుంటున్నారు కంపెనీ వాళ్ళు. మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూని ఈల్డ్కి అడ్జస్ట్ చేసుకుంటున్నారు, అవునా? దాంట్లో నుంచి డివిడెండ్ తీసేసిన తర్వాత వాళ్ళ క్లోజింగ్ ఇన్వెస్ట్మెంట్ కనుక్కుంటున్నారు. బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ వేసుకుంటే మీకు ఎన్ఏవి పర్ యూనిట్ క్లోజింగ్ వస్తుంది. నెక్స్ట్ యూనిట్ హోల్డర్ అయితే వీడు పాత యూనిట్స్ ప్లస్ డివిడెంట్ వీడు వాళ్ళ వైఫ్కి ఇవ్వట్లేదు. ఏం చేస్తున్నాడు? మళ్ళీ కొత్త యూనిట్స్ కొంటున్నాడు. ఎప్పుడు? క్లోజింగ్ యూనిట్స్ రోజు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఒకసారి రాసుకోండి అందరూ. ఒకసారి రాసుకొని ఆ ఎగ్జాంపుల్ మళ్ళీ మీరు ఒకసారి చూస్తే మనం క్వశ్చన్కి వెళ్ళిపోదాం, అయిపోతుంది ఊరినే. ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంటు. సో పైన చేసుకెళ్ళి ఎగ్జామ్లో తప్పు చేస్తారా, లేదా ఉన్న తక్కువ క్వశ్చన్స్నే ఇన్డెప్త్గా నేర్చుకొని ఏ క్వశ్చన్ వచ్చినా సాల్వ్ చేస్తారా, మీరే డిసైడ్ అవ్వాలి. అది మీకు 2 చాయిస్లు ఉన్నాయి. క్వశ్చన్ ఆన్సర్ పెట్టుకొని ఇప్పటికి అయిపోతాయి క్వశ్చన్లన్నీ. ఒక్కొక్క క్వశ్చన్ అరగంట గంట అవసరం లేదు. బట్ మీరే డిసైడ్ అవ్వండి. ప్రతి క్వశ్చను పర్ఫెక్ట్గా నేర్చుకొని లిమిటెడ్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకొని ఎగ్జామ్కి వెళ్తారా, లేదా చదువుకుంటూ వెళ్ళిపోతారా అనేది మీ ఇష్టం. ఇలా చేశారనుకోండి, రేపు ఈ క్వశ్చన్లో మార్చినా మీరు చేయగలరు ఎగ్జామ్లో. లేదా చదువుకుంటూ టిక్కులు కూడా వెళ్ళిపోయారనుకోండి, చేయలేరు. సో నేనైతే ఏం చేస్తాను, ఒక స్టూడెంట్ అయితే తక్కువ క్వశ్చన్స్ చేస్తాను, లిమిటెడ్ సోర్సెస్, బట్ కాన్సెప్ట్ ప్లస్ అన్లిమిటెడ్ రివిజన్స్. ఈ క్వశ్చన్ నేను ఎగ్జామ్కి వెళ్ళేలోపు కనీసం 5 times చేస్తాను ఇఫ్ ఐఎమ్ ఏ స్టూడెంట్. ప్రతి క్వశ్చన్ నేను ఫస్ట్ టైం రివిజన్ అప్పుడు ఎలా చేస్తాను, ఇలాగా ఒక చార్ట్ వేసుకుంటాను. ఫస్ట్ టైం రివిజన్లో ఇలా ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటాను. సెకండ్ టైం నాకు చార్ట్ అవసరం లేదు, థర్డ్ టైం అవసరం లేదు, ఫోర్త్ టైం సింపుల్ క్విక్గా ఇంకా అది ఈ క్వశ్చన్ తప్ప అనవసరంగా చేయను మళ్ళీ. గాట్ ఇట్? రైట్. ఇప్పుడు మనం క్వశ్చన్కి వెళ్తున్నారండి. ఇంకా రెండమ్మా, క్వశ్చన్ నెంబర్ 13. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 13 మనకి 3 years డేటా ఇస్తాడమ్మా మనకు క్వశ్చన్ 13లో. రండి, క్వశ్చన్ నెంబర్ 13 మోస్ట్ ఇంపార్టెంట్, మార్క్ చేసుకోండి. ఇదే ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 13 కాదు, నేను కన్వర్ట్ చేసాను దాన్ని. క్వశ్చన్ నెంబర్ 13 ఇంపార్టెంటు. బట్టి వేసుకెళ్తే ఎగ్జామ్లో ఎగిరిపోతారు, మీ ఇష్టం. అటెంప్ట్ పోతే 6 months లైఫ్. చూడండి అమ్మ, క్వశ్చన్ ఒకసారి చదవండి. వాడు దాన్ని పెద్ద పారాగ్రాఫ్ లాగా ఇచ్చాడు. మనం దాన్ని విల్ ట్రై టు కన్వర్ట్ ఇంటూ లైన్ డయాగ్రామ్. On 1/7/2007 మనం స్టార్ట్ అయింది 1/7/2007 అంటమ్మా. మనకి ఈ క్వశ్చన్లో 3 years ఉన్నాయి మొత్తం. ఎక్కడండి నేను చూడండి, లాస్ట్లో 31st March 2010 మనం ఎండ్ అవుతున్నాం. అంటే ఏంటమ్మా ఇక్కడ 31st March 2009
31st March 2008. అర్థమవుతుందా? ఈ ఎన్ని మంత్స్ అండి ఇవి? సార్ 12 months సార్. ఇవి ఎన్ని మంత్స్ అండి? 12 months సార్. ఇవెన్ని మంత్స్ సార్? 9 months. ఇది ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. ఇవెన్ని మంత్స్? 9 months. అంతేనా? టోటల్ ఎన్ని మంత్స్? టోటల్ 12, 12, 24 ప్లస్ 9 అమ్మ 33 మంత్సా? 30. అది మీకు అది రాసుకొని చార్ట్ వేసుకొని ఫస్ట్. సో మీరు మొత్తం 3 ఫినాన్షియల్స్ కవర్ చేశారు. ఒకటేమో 9 months ఉన్నారు, రెండేమో ఫుల్ 12 months ఉన్నారు, మూడేమో 12 monthsలో ఉండి అమ్మేశారు మొత్తం అక్కడ. మరి మొత్తం హోల్డింగ్ పీరియడ్ ఎంత సార్? నా మొత్తం హోల్డింగ్ పీరియడ్ వచ్చేసి 33 months. అది ఫస్ట్ డయాగ్రామ్ వేసుకోండి అమ్మా. ఇంకా చదువుదాం క్వశ్చన్. On 1/7/2007 during the initial public offer, some mutual funds invested in 10,000 units having a face value of ₹10. అంతేనా? సో మీరు 10,000 యూనిట్స్ కొన్నారంట. ఎంత ఒకటి? ఏమో ₹10 అంట. అంటే ఎంత పెట్టుబడి పెట్టారు మీరు? 1 lakh సార్. అంతేనా? మీకు వాడు ఒక్కోసారి అమౌంట్ ఇస్తున్నాడు, పర్ యూనిట్ ఇస్తున్నాడు. మనం నెంబర్ ఆఫ్ యూనిట్స్ కనుక్కుంటున్నాం. ఇప్పుడు ఏమి ఇచ్చాడు మీకు? నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇచ్చాడు, పర్ యూనిట్ ఇచ్చాడు. అంటే మీరు ఊహించుకోండి ఈ క్వశ్చన్ని. మీరే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. ఎంత పెట్టారు మీరు? 1,00,000 పెట్టుబడి పెట్టారు. ఎన్ని వచ్చాయి మీకు యూనిట్స్? 10,000 వచ్చాయి. రండి ఇంకా. On 31st March 2008 the dividend paid by mutual fund was 10% అంటమ్మా. ఇక్కడ 10% డివిడెండ్ పెయిడ్ అంటమ్మా. సో డివిడెంట్ ఎప్పుడైనా సరే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ ఫేస్ వాల్యూ. అవునా? మీకు ఎన్ని యూనిట్స్? 10,000 సార్. ఎంత దాని ఫేస్ వాల్యూ? 10% సార్. అంటే ఎంత డివిడెంట్ సార్? డివిడెంట్ అమౌంట్ నాకు 10,000 రూపీసా? ఎలా వచ్చింది సార్? 10,000 యూనిట్స్ సార్. ఫేస్ వాల్యూ 10 ఇంటూ 10%. సో కంపెనీ డిక్లేర్ చేసి ఎంట్రీ పాస్ చేసేస్తే మీనింగ్ ఏంటి? కంపెనీ బుక్స్లో నుంచి 10,000 రూపీస్ క్యాష్ బయటికి వెళ్ళిపోయింది. ఎన్ఏవి కనుక్కుంటున్నప్పుడు లెస్ చేసుకుంటారు. తర్వాత మిస్టర్ ఎక్స్ ఫౌండ్ దట్ హిజ్ యాన్యువలైజ్డ్ ఈల్డ్ వాజ్ 153%. యాన్యువలైజ్ ఈల్డ్ అన్నాడు. అంత ఏంటమ్మది? ఇక్కడ నుంచి 1/4/2007 నువ్వు పెట్టుబడి పెట్టుంటే ఎంత అంటే నీకు 12 months ఉంటే 153.33% అంట. బట్ మనం 9 months పెట్టాంగా మరి. అంటే ఎంత వస్తుంది మనకి? ఇందాక కనుక్కున్నాం మనం. ఎంత? 115% సార్. అందుకే చెప్పింది మీకు అర్థం కావాలని. మీరు 1 year పెట్టుబడి పెట్టినట్లయితే మీకు 153 అయ్యేదంట. బట్ మీరు 9 months పెట్టారు కదా. అంటే ఎంత మీకు సార్? 115% నాకు సార్. రైటా? తర్వాత డేటా చదవమాకండి. డోంట్ రీడ్ డేటా. లాస్ట్ రిక్వైర్మెంట్ చూడండి. వాట్ ఆర్ ద ఎన్ఏవి చూడండి. వాట్ ఆర్ ద ఎన్ఏవి యాజ్ ఆన్ 31st March 2008, 9, 10. ఎన్ఏవి మీన్స్ టోటల్ యాజ్ వెల్ యాజ్ పర్ యూనిట్. అంతేనా మనం చేయాల్సింది? మళ్ళీ ఏమడిగాడు క్వశ్చన్స్? బాబు ఇక్కడ ఈ క్లోజింగ్ డేట్ రోజు ఎన్ఏవి కనుక్కోండి. టోటల్ అంటే కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఏమో పర్ యూనిట్ అంటే అది కూడా కంపెనీ పాయింట్ ఆఫ్ అనుకోవచ్చు, ఇన్వెస్టర్ పాయింట్ అనుకోవచ్చు. రైటా? స్టార్ట్ చేద్దామా? రండమ్మా. ఆన్ 31st March 2008 calculation of NAV and NAV per unit. రండమ్మా. calculation of total investment on
31st March 2008. ఇలాగా ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారు పెట్టుబడి మీరు 1 lakh ప్లస్ ఇంక్రీజ్ ఇన్ ఈల్డ్ ఎంత అట్ ద రేట్ ఆఫ్ 115%. ఇలా రాయకూడదు దీన్ని, మీరు అక్కడ ఒక లైన్ రాయాలి. రాయండి అమ్మా, ఇంగ్లీష్లో ఎగ్జామ్ ఆన్సర్ ఇది. సిన్స్ వి ఇన్వెస్టెడ్, ఎగ్జామ్లో రాయాలి ఈ పాయింట్లు, మార్కులు రావు. మరి మీకు ఎలా వచ్చింది 115% చెప్పాలి వాడికి, చెప్పండి ఆ మాట కింద. సిన్స్ వి ఇన్వెస్టెడ్ ఫర్ 9 months ఓన్లీ, సిన్స్ వి ఇన్వెస్టెడ్ ఫర్ 9 months ఓన్లీ, వీ షుడ్ క్యాలిక్యులేట్ ఈల్డ్ ఫర్ 9 months. వీ షుడ్ క్యాలిక్యులేట్ ఈల్డ్ ఫర్ 9 months. దట్ ఈజ్, ఇది రాయండి అమ్మా, మీకు రాసుకోండి. 12 monthsకి 153% అయితే రాసుకోవాలి. 12 monthsకి 153% అయితే 9 monthsకి ఎంత? 153.33/12 into 9. సో మనకి 115% వచ్చింది కాబట్టి రెండు యాడ్ చేయండి. దానికి 1 lakh into 115 ఎంత వచ్చింది నాకు? సార్ నాకు 1,15,000 సార్. మొత్తం నాకు 2,15,000 సార్. కంపెనీ పాయింట్ థింక్ చేయండి అమ్మ, ఒకసారి అయిపోతుంది సింపుల్గా. మైనస్ డివిడెంట్ పెయిడ్ ఎంత సార్? నెంబర్ ఆఫ్ యూనిట్స్ నా దగ్గర 10,000 సార్. ఇంటూ ఫేస్ వాల్యూ 10, డివిడెంట్ 10%. $2,05,000. ఏంటది? టోటల్ ఎన్ఏవి. ర్యాండమ్ ఇక్కడ అదే సంగతి. మనం అడిగింది టోటల్ కాదు, ఎన్ఏవి పర్ యూనిట్ కావాలి వాడికి. రాయండి నెక్స్ట్. ఇంకా ఎన్ఏవి పర్ యూనిట్ ఈక్వల్ టు 2,05,000 బై ఎన్నమ్మా యూనిట్స్? డివిడెండ్ డిక్లేర్ ముందు కావాలి మనకి ఇక్కడ క్లోజింగ్, అంతేనా? 10,000 యూనిట్స్ సార్. 20.50 పర్ యూనిట్. సో 20.50 పర్ యూనిట్. అది కంపెనీ బుక్స్ క్లోజ్ అయిపోయినాయి. కంపెనీ బుక్స్ క్లోజ్ చేసేసాము. కింద రండి, కింద. ఫ్రమ్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ వీ షుడ్ ఫైండ్ అవుట్ రివైజ్డ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఎందుకు చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెక్స్ట్ ఇయర్కి వెళ్ళారమ్మా. ఎందుకు రివైజ్ అంటే, మీరు ఇక్కడికి వెళ్ళారు, అక్కడ వాడంతో డివిడెండ్ డిక్లేర్ చేశాడు. అప్పుడు మీరు డివిడెండ్ కనుక్కోవాలంటే మీకు ఉన్నటువంటి టోటల్ యూనిట్స్ కావాలిగా మీకు. 10,000 పాత యూనిట్లు ప్లస్ కొత్త యూనిట్లు. సో కాబట్టి కొత్త యూనిట్స్ మనకి కావాలి నెక్స్ట్ ఇయర్ డివిడెండ్ కోసం. అదో ఎందుకు అనుకుంటున్నాం? రాయండి. ఏం రాశారు? వీ షుడ్ ఫైండ్ అవుట్ రివైజ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. రాయండి కింద. ప్రజెంట్ existing number of units 10,000 plus new units purchase from dividend amount. ఎంత? 10,000 రూపీసా? ఎంత ఎన్ఏవి మీరు ఆ రోజు? 20.50. ఎంత వస్తాయి మీకు? 470 ఎంతమ్మా? 487.8. టోటల్ 10,487.8 యూనిట్స్. మీరు ఈ సీక్వెన్స్లో వెళ్తేనే నెక్స్ట్ ఇయర్కి మీకు ఆన్సర్ వస్తుంది, లేదంటే రాదు. సో ఇలా చేయండి అమ్మా. ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజెంట్ మీ దగ్గర 10,000 యూనిట్స్ ఉన్నాయి. మీకు 10,000 వాళ్ళు ఫోన్పే కొట్టేశారు. ఏంటది? డివిడెంట్ అమౌంట్. మీరు మీ వైఫ్కి ఇవ్వకుండా మళ్ళీ కంపెనీకి తీసుకెళ్లారు. ఏమని? సార్ మాకు కొత్త యూనిట్లు ఇవ్వండి సార్ అని. మీరు వెళ్ళినప్పుడు ఎంత ఉంది ఎన్ఏవి? 20.5. వాళ్ళు కనుక్కున్నారు క్లోజ్ చేసి బుక్స్. సో యుల్ గెట్ న్యూ యూనిట్స్ ఆఫ్ 10,487.8. రైట్? ఇప్పుడు వెళ్దాం నెక్స్ట్ ఇంకా ఇన్ఫర్మేషన్కి. చదవండి. నెక్స్ట్ ఇయర్ నేను బోర్డు డ్రాప్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్.
చదవండి అమ్మా నెక్స్ట్ ఇయర్ ఇన్ఫర్మేషన్ ఏంటో. చదవాలి. నెక్స్ట్ ఏం చెప్పాడు చూడండి ఒకసారి క్వశ్చన్లో. 31st March 8కి అయిపోయింది, మనకి 9కి చూద్దాం. ఆన్ 31st March 2009 20% డివిడెంట్ వాజ్ గివెన్. ఇంకేం చెప్పాల, అక్కడ ఈల్డ్ చెప్పలేదు. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కనుక్కోవాలంటే ఇప్పుడు మన దగ్గర ఎంతమ్మా 2,05,000 మిగిలిపోయింది ఇప్పుడు ఎన్ఏవి. అదే వాడు కనుక మళ్ళీ ఈల్డ్ ఇచ్చుంటే హ్యాపీగా, మీకు అర్థమవుతుందా? అదే ఈల్డ్ ఇచ్చుంటే ఈ 2,05,000కి ఈల్డ్ యాడ్ చేసేవాళ్ళం. ఏదో 20% డివిడెంట్ అంట. ఎన్నో యూనిట్స్ ఇదిగోండి 10,487.8 ఇంటూ ఫేస్ వాల్యూ 10 రూపాయలు ఇంటూ 20% డివిడెంట్ లెస్ చేసేవాళ్ళం. అంతే కదా, 20% డివిడెంట్ లెస్ చేసేవాళ్ళం. ఉన్నటువంటి ఎంతైతే ఎన్ఏవి మిగిలిందో డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ 10,480 ఎంత వేసేవాళ్ళం, మనకి ఎన్ఏవి వచ్చేది. బట్ క్వశ్చన్లో నీకు చెక్ చేయండి, ఈ ఇయర్కి ఈల్డ్ ఎంత తెలియదు. ఐ డోంట్ నో. ఆ క్వశ్చన్కి ఈల్డ్ మీకు ఇచ్చాడా? ఈల్డ్ ఇస్తే సేమ్ చేసేవాళ్ళం హ్యాపీగా. ఈల్డ్ ఇస్తే మళ్ళీ నెక్స్ట్ ఏం రాసేవాళ్ళం, ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 2,05,000 ప్లస్ ఈల్డ్ ఫుల్ ఇయర్ తీసుకునే వాళ్ళమా. సో మళ్ళీ డివిడెంట్ 20% అది వచ్చి మనకి అమౌంట్. తర్వాత ఎంతైతే మిగిలిందో డివైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ వేసేవాళ్ళం. బట్ ఈల్డ్ లేదు, మరి ఏం చేద్దాం? మరి నాకేమో ఎన్ఏవి కావాలి, ఎలా వస్తుంది మరి? ఏమో సార్. సరే, క్వశ్చన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా చదువుదాం, ఏమైనా క్లూ వస్తే మనకి. చూడండి నెక్స్ట్ ఇంకా. మిస్టర్ ఎక్స్ రెడీమ్డ్ ఆల్ హిస్ బ్యాలెన్స్ ఆఫ్ 11,296.11 యూనిట్స్. ఓకే, అంటే నువ్వు 31st March 2010కి నీ దగ్గర 11,296.11 యూనిట్స్ ఉన్నాయంటమ్మా. ఇది ఇంపార్టెంట్ మనకి పాయింట్. అంటే నెక్స్ట్ ఇయర్లో కంపెనీ డివిడెంట్ ఏమి ఇవ్వట్లేదు, ఇంకా ఇచ్చే ముందు కూడా నీ దగ్గర యూనిట్స్ 11,296.11 యూనిట్స్ ఉన్నాయంట. అవి ఎలా వచ్చిండే చెప్పండి వాడికి. ఈ 11,296 ఎంతో యూనిట్స్ వాడికి ఎలా వచ్చుంటాయి? ఇలానేగా, ఇదిగో ఇలానే వచ్చేది. చూద్దాం ఎలా వస్తాయో. మరి రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 31st March 2009లో ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్కింగ్ నోట్ వేసి ఉంటే ఏం వేసి వాళ్ళు చెప్పండి నాకు. ఏముంది సార్? క్యాలిక్యులేషన్ ఆఫ్ రివైజ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆన్ 31st March 2009. రాయండి అమ్మా. ప్రజెంట్ యూనిట్స్ ఎన్నున్నాయి మీ దగ్గర? సార్ 10,487.8 ఇవేగా మీకుంది ఈ రెండింగ్లో. యాడ్ న్యూ యూనిట్స్ ఫ్రమ్ డివిడెంట్ అమౌంట్. ఎంత డివిడెంట్ అమౌంట్ వచ్చా మీకు? కనుక్కోండి ఎంత. సార్ నా దగ్గర 10,487.8 యూనిట్స్ ఉన్నాయి సార్. ఫేస్ వాల్యూ 10 రూపాయలు సార్. డివిడెంట్ 20% సార్. అంతే కదా, కనుక్కోండి ఎంత అమౌంట్. సార్ 10,487.8 ఇంటూ ఫేస్ వాల్యూ 10 రూపాయలు, డివిడెంట్ అమౌంట్ 20%. సార్ నాకు కంపెనీ 20,975.6 రూపీస్ నాకు ఇచ్చింది డివిడెంటు. అంతేగా. సో కంపెనీ నాకు 20,976 నాకు డివిడెంట్ పే చేసింది సార్.
నువ్వేం చేసావు, ఈ డివిడెండ్ తీసుకెళ్ళి కంపెనీని అడిగావు, సార్ ఇదిగోండి సార్ ఈ డివిడెండ్ తీసేసుకొని నాకు ఈ రోజు ఉన్నటువంటి ఎన్ఏవి ఎంతైతే ఉందో, ఎప్పుడు ఎన్ఏవి ఆన్ 31st March 2009, నీకు వాళ్ళు డివిడెండ్ తీసుకొని నీకు యూనిట్స్ ఇచ్చుంటే ఈ రెండు కలుపుకుంటే నీకు 11,296.11 యూనిట్స్ వచ్చాయి. అదేగా జరిగింది నీకు. నీ దగ్గర ఉన్నటువంటి 11,296.11 యూనిట్స్ నీకు ఎలా వచ్చాయి నెక్స్ట్ ఇయర్ కంటే, సార్ నా దగ్గర ప్రజెంట్ 10,487 ఉన్నాయి సార్, నాకు డివిడెంట్ అమౌంట్ వాళ్ళు ఫోన్పే కొట్టారు, ఎంత కొట్టారు, 20,975. ఎలా వచ్చింది డివిడెంట్, ఏముంది సార్ నా దగ్గర ఉన్న హోల్డింగ్ యూనిట్స్ ఇంటూ ఫేస్ వాల్యూ ఇంటూ డివిడెంట్ రేటు. మరి ఇక్కడ నీకు ఎన్ని యూనిట్స్ వచ్చాయి బ్యాలెన్స్, అంతేనా? ఎన్ని యూనిట్స్ నీకు ఎక్స్ట్రా వచ్చాయో చెప్పం అక్కడ. సో మొత్తం నాకు 11,296.11 ఉన్నాయంట. ఇప్పుడు క్లోజింగ్లో ఆఫ్టర్ డివిడెండ్ రీఇన్వెస్టెడ్, మరి పాత ఎన్ని ఉన్నాయి నా దగ్గర, సార్ 10,487.8 ఉన్నాయి సార్. అంటే నాకు ఎన్ని వచ్చాయమ్మా యూనిట్స్ కొత్తగా డివిడెంట్ అమౌంట్ వల్ల, సార్ నాకు డివిడెంట్ అమౌంట్ వల్ల ఇక్కడ బ్యాలెన్సింగ్ ఫిగర్ తీసుకుంటే నాకు 808.31 వచ్చాయి సార్, అంతేనా? ఇప్పుడు ఎన్ఏవి కనుక్కోలేవా నువ్వు, ఇప్పుడు ఎన్ఏవి కనుక్కోవచ్చా, ఏముంది సార్ ఇంకా ఇదిగోండి 20,975/6 ఎన్ఏవి వేస్తే నీకు ఇన్ని యూనిట్స్ వచ్చాయంటే మరి ఇక్కడ నువ్వు ఎన్ఏవి ఎంత తీసుకొని ఉంటావు, సింపుల్ సార్, దాన్ని ఏముంది ఇంకా 20,975/808.31, సార్ 25.95 రూపీస్. సో ఈ ఎన్ఏవి ఈక్వల్ టు 25. చూసారా ఎలా ఉందో. ఇప్పుడు దీనికి ఐసీఏ వాడు లేదా మీ సూపర్ టీచర్లు ఏదో ఒక ఫార్ములా వేస్తారు, ఇక్కడ ఏదో ఫార్ములా వేసి తిప్పి చేస్తారు. ఎందుకు ఫార్ములా, వై ఫార్ములా వెన్ దేర్ ఈజ్ ఎ కాన్సెప్ట్, అర్థమైందా? సో మీ దగ్గర ఉన్నటువంటి క్లోజింగ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇన్ని, అవి మీకు ఎలా వచ్చాయి, ఇన్ని మీ దగ్గర ఓపెనింగ్లో ఉన్నాయి, ఇదిగో ఇంత డివిడెంట్ అమౌంట్ ఎంతో ఎన్ఏవితో ఇన్వెస్ట్ చేస్తే నాకు ఇన్ని యూనిట్స్ వచ్చాయి, బ్యాలెన్సింగ్ ఫిగర్. మరి నీకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ తెలుసు, డివిడెంట్ అమౌంట్ తెలుసు, ఇంక ఎన్ఏవి కనుక్కోవడం ఉంది, ఎలా వస్తాయి, 20,975/808, అంతే. ఎలా వచ్చింది ఇది? సో ఎన్ఏవి ఈక్వల్ టు 20,975.6/808.31, అంతే. టాయింగ్ రాసుకోండమ్మా. అదే చెప్పాడమ్మా క్వశ్చన్లో, లెట్ ఎక్స్ అన్నాడు, వై అన్నాడు, ఆన్సర్లో చెప్పాడు మీ వాడు, లెట్ ఎక్స్ బి ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంట. దేనికి చెప్పండి, ఎక్స్లు వైలు వదిలేసేయండి, ఎక్స్లు మళ్ళీ పట్టుకోమాకండి వాళ్ళని. ఎక్స్ గుర్తొస్తున్నారా మీ ఎక్స్లు? రండమ్మా రాసుకోండి, ఇంకా హెడ్డింగ్ పెట్టుకోండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్ఏవి on 31st March 2009. Calculation of NAV on 31st March 2009. కింద రాయండి, ఇంకా దానికి వర్కింగ్ నోట్ కనుక్కోండి. ఇదేంటమ్మా ఇంకా క్యాలిక్యులేషన్ ఆఫ్ రివైజ్డ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆన్ 31st March 2009. సేమ్ ఫార్మాట్ ఏంటి? ఫస్ట్ అమ్మా ప్రజెంట్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? ప్రీవియస్ ఇయర్ 31st March 8 ఎండింగ్ కల్లా, సార్ మా దగ్గర 10,487.8 ఉన్నాయి సార్. ఓకే, గుడ్. ప్లస్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఫ్రమ్ డివిడెంట్ అమౌంట్, అంతే కదా మరి. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఫ్రమ్ డివిడెంట్ అమౌంట్ ఎంతండి డివిడెంట్ మీకు వచ్చేది? సార్ మీ దగ్గర ఉన్న నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ మీ ఫేస్ వాల్యూ ఇంటూ పర్సంటేజ్ ఆఫ్ డివిడెండ్ డిక్లేర్డ్ బై కంపెనీ. రాసుకోండి, ఇదిగో
10,487.8 ఉన్నాయి మీ దగ్గర. 10 రూపాయలు ఫేస్ వాల్యూ, 20% డివిడెంట్. సో యూ రిసీవ్ 20,975.6 డివైడెడ్ బై ఎన్ఏ వచ్చా నీకు, అదే మనం కనుక్కుంటున్నాం. డివైడెడ్ బై ఎన్ఏవి ఆన్ 31st March 2009. మనకు తెలియదు ఈజ్వల్ ఎంతో, బట్ ఇది తెలుసా నీకు గివెన్ ఎగ్జామ్లో ఇవి నీకు ఇచ్చాడు ర్యాండమ్ టోటల్ గివెన్ అని క్వశ్చన్. ఇది గివెన్గా మరి కనుక్కోండి మా బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎన్ని వచ్చాయో. హెన్స్ నెంబర్ ఆఫ్ న్యూ యూనిట్స్ ఫ్రమ్ డివిడెంట్ అమౌంట్ ఈక్వల్ టు 808.31. 808.31 కింద రాయండమ్మా. హెన్స్ ఎన్ఏవి on 31st March 2009 equal to, hence NAV on 31st March 2009 equal to, simple, dividend amount by number of new units entama 20,975.6 by 808.31 enta 25.95 per units. అది ఆన్సర్. నేను ఎందుకు నవ్వుకున్నానంటే, నేను ఎప్పుడైతే ఇనీషియల్గా కోచింగ్ జాయిన్ అయినప్పుడు ఢిల్లీ అమ్మ ఆడి పేరు ఆదిత్య జైన్, 25,000 ఫీజు కట్టాను ఆడికి SFM క్లాసెస్కి. ఏదో నేర్చుకుందామని వెళ్ళాను దూరం. ఈ క్వశ్చన్ ఏదో చెప్పాడమ్మా, సేమ్ ICA ఫార్మాట్లో వాళ్ళు XY అని చెప్పారు. నేను బైపీసీ బేసిక్గా, నాకు మ్యాథ్స్ రావు, నాకు మ్యాథ్స్ అంటే భయం. ఆ ఫార్ములా ఇది వేసాడు అక్కడ, ఇంకా దాన్ని ఎలా కనుక్కోవాలి నాకు వచ్చేది కాదు. అంటే ఇప్పుడు 25,000 ఎటు తీసుకురావాలి, ఎటు వెళ్ళాలి, 25,000 ఇటు రావాలి, X అనుకొని దీని అనుకోవాలి, నాకు ఏం అర్థమయ్యేది కదమ్మా. ఏం చేసేవాళ్ళు ఇంకా బట్టి. ఓకే, సేమ్ క్వశ్చన్ వస్తే 25.0995 NAV రావాలి, అది బట్టి కొట్టుకు వెళ్ళిపోవాలి. అది రాసి 25.95 బట్టి వేసి వెళ్ళిపోవాలి. సేమ్ క్వశ్చన్ వస్తే మారిస్తే ఏమో. అదే ఇలా నేర్చుకున్నాం అనుకోండి, మనం ఇలా చేసాం అనుకోండి, చెప్పండి సింపుల్ అయిపోయేలా. చూడండి ఎంత లాజికల్గా ఉంది, ఇది ఎంత లాజికల్గా ఉంది. ఇలా దిస్ ఈజ్ వే ఆఫ్ లర్నింగ్. రైటా? రైట్. లాస్ట్ ఇయర్కి వెళ్ళిపోతాం. ఇంకా రెండు ఇంకా అయిపోయింది క్వశ్చన్. రెండమ్మ లాస్ట్ ఇయర్ రెండు ఇంకేం చెప్తున్నాడు. డివిడెంట్ Mr. X redeemed balance 11,296 units when his annualized yield was 73.92% అంటమ్మా. ఈ 12 monthsకి 73.52%. అది ఏం చేద్దాం. ఎన్ని మీ దగ్గర యూనిట్స్? సార్ నా దగ్గర యూనిట్స్ ఏమో 11,296 యూనిట్స్ ఉన్నాయి సార్ నా దగ్గర. ర్యాండమ్ లాస్ట్ ఇంకా లాస్ట్ ఇయర్కి వెళ్ళిపోయాం. ర్యాండ్ ఇంకా 31st March 2010లో క్యాలిక్యులేషన్ ఆఫ్ NAV. NAV ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా? ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ వెళ్దాం. ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నీకు ఇచ్చినటువంటి 73.52% నీకు ఇచ్చాడమ్మా ఈల్డ్ లోడ్, అవునా? ఇప్పుడు దీన్ని ఎలా చేయొచ్చు మనం మామూలుగా అయితే? సార్ ఇక్కడ మనకి 2,05,000 ఉంది సార్. ఈ 2,05,000కి ఇక్కడ తీసుకెళ్ళాలి ఫస్ట్ ఈ ఈల్డ్ కలుపుకొని, అవునా? ఈ 2,05,000ని ఇక్కడ తీసుకెళ్ళేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ 50% ఈల్డ్ అని అనుకోండి అమ్మ, యాడ్ చేసేవాళ్ళం. ఇక్కడ మళ్ళీ డివిడెంట్ అమౌంట్ లెస్ చేసి, ఇదిగోండి ఈ అమౌంట్కి ఈ 73.52 యాడ్ చేసి ఉంటే ఇక్కడ మనకి న్యూమరేటర్ మొత్తం మనకు వచ్చేది, అంతేగా? డినామినేటర్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి మీకు? ఎస్ సార్, 11,296.11 మాకు ఉన్నాయి సార్. అర్థమవుతుందమ్మా? మీకు ఏం కావాలి? NAV పర్ యూనిట్ కావాలి. ఫార్ములా ఏంటి దానికి? సార్ టోటల్ NAV బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆన్ క్లోజింగ్ డేట్. యూ హ్యాడ్
నెంబర్ ఆఫ్ యూనిట్స్ మీకు ఇచ్చాడు క్వశ్చన్లో. బట్ ఈ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎలా వస్తుంది మీకు? సార్ మనకు రెండు ఆప్షన్స్ సార్. ఒకటి ఆప్షన్ నెంబర్ 1 ఏంటి? ఆప్షన్ నెంబర్ 1 ఏంటంటే సార్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఆన్ 31st March 2009 ఆఫ్టర్ డివిడెంట్ ఇంటూ 73.52. బట్ నీకు మిడిల్ ఇయర్లో ఈల్డ్ మిస్ అయింది ఇక్కడ. మరి ఈల్డ్ ఉందా మధ్యలో మనకి? సార్ మిడిల్లో మనకి ఈల్డ్ లేదు సార్. మరి వాడు మిడిల్ ఇయర్లో ఈల్డ్ లేదు కాబట్టి ఐసీ వాడు ఏం చేశాడు దీనికి? సార్ ఎంతైతే 73.52% మీకు పర్ యానం ఈల్డ్ అన్నారో, మేము ఈ ఈల్డ్ని టోటల్ హోల్డింగ్ పీరియడ్కి తీసుకుంటాం సార్. మేము ఎంతమ్మా మీ హోల్డింగ్ పీరియడ్ మొత్తం? సార్ మా హోల్డింగ్ పీరియడ్ మొత్తం 33 months సార్. అర్థమవుతుందా? ఎంత పెట్టుబడి పెట్టారు మీరు? సార్ 1 lakh పెట్టాను సార్. ఓకే, ఒక పని చేయండి అయితే ఈ 73.52%ని 33 monthsకి ఈల్డ్ కన్వర్ట్ చేసుకొని దెన్ కంప్యూట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ. ఇది కొంచెం ఇల్లాజికల్గా ఉన్నప్పటికి కూడా, ఇల్లాజికల్ అన్నది బికాజ్ లాస్ట్లో ఉన్న 1 year ఈల్డ్ నువ్వు ఎలా అప్లై చేస్తావు ప్రీవియస్ ఇయర్స్కి? నువ్వు లాస్ట్లో ఉన్నటువంటి 73.52% అనేది ఇక్కడున్న అమౌంట్ కదా తీసుకోవచ్చు నువ్వు. ఇక్కడున్న అమౌంట్ డివిడెండ్ పే చేసింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చేసాం మనం? 1 lakh ఉంది, ఈల్డ్ కనుక్కున్నాం. ఇక్కడ 2,15,000 వచ్చింది, 10 డివిడెండ్ పోయింది, 2,05,000 అయింది. అదే ఇక్కడ ఈల్డ్ మనకు ఉండుంటే దీనికి ఈల్డ్ యాడ్ చేసేవాళ్ళమా, మైనస్ డివిడెండ్ తీసేసేవాళ్ళం. డివిడెండ్ తీసేస్తే మనకి ఆ వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ వాల్యూ మీద ఇది మనం కలుపుకుంటే మనకు అయిపోయేది ఊరికనే. బట్ వాడు ఏం చేశాడు? ఇలా చేశాడు. మీలో కొంతమంది డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ మనం కనుక్కోవచ్చు కదా ఇన్వెస్ట్మెంట్ వాల్యూ. ఎలా కనుక్కుంటారు? ఇదిగోండి సార్, సింపుల్గా మనకి ఎన్ఏవి ఉంది, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కనుక్కోవచ్చు హ్యాపీగా. ఇప్పుడు 31st March 9కి యూ కెన్ ఫైండ్ అవుట్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ. దానికి నువ్వు 73.52% యాడ్ చేసుకోవచ్చుగా. యాడ్ చేసుకుంటే మనకి టోటల్ వాల్యూ వస్తుంది. దెన్ యూ కెన్ ఫైండ్ అవుట్. ఇది 1 way, అంతే కదమ్మా. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ నీకు వచ్చానుకో, దానికి ఈల్డ్ యాడ్ చేసేవాడువా, ఇక్కడికి వచ్చేది బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ అయిపోయేది క్వశ్చన్. అక్కడ డివిడెంట్ ఏం లేదు కాబట్టి. బట్ ఐసీ వాడు ఏం చేశాడంటే ఈ 73.52% ఈల్డ్ని 33 monthsకి తీసుకొని 1 lakh rupees నువ్వు స్టార్టింగ్ 1,7 పెట్టుబడి పెట్టినట్లయితే ఈ 33 monthsకి ఎంత పెరిగిందో కనుక్కొని వాడు, అర్థమవుతుందమ్మా, ఎంత పెరిగిందో కనుక్కొని అలా వాడు న్యూమరేటర్ తీసుకున్నాడు. ఐ థింక్ దట్ ఈస్ రాంగ్. బట్ ఏం చేయలేం మనం. వీ షుడ్ ఫాలో ఐసిఏఐ ఫర్ సొల్యూషన్స్. మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ రావాలి. ఈ ఫార్మాట్ వేస్తే మనకు ఆన్సర్ మ్యాచ్ అయింది. అందుకు మీకు అర్థం కాని విషయం చెప్పిన, ఇక్కడ ఫార్మాట్ అడగడు వాడు, ఆన్సర్ మ్యాచ్ అవ్వాలి. సో దానికి ఏం చేయాలి మనం? వీ షుడ్ గో త్రూ ఈల్డ్ మెథడ్ ఓన్లీ. అర్థమవుతుందా? ఇది తప్పు, ఇల్లాజికలే, బట్ చేయాలి, తప్పదు. రాయండి అమ్మా. క్యాలిక్యులేషన్ ఆఫ్, ఫస్ట్ రాయండి, చెప్పిన మాట వినండి. ఫస్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్ఏవి పర్ యూనిట్. క్యాలిక్యులేషన్ ఆఫ్ NAV per unit on 31st March 2010 is equal to total NAV by, on the formula రాయండి, total NAV by number of units. కింద రాయండి total NAV by, మీకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్, 11,296.11. మరి మీకు ఇప్పుడు టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కావాలి కదా. ఇప్పుడు రాయండి ఇంకా క్యాలిక్యులేషన్ ఆఫ్ investment value, calculation of investment value on 31st March 2010. Calculation of investment value on 31st March 2010. కనుక్కోండమ్మా. Calculation of, first calculation of yield. Calculation of yield for total holding period. Calculation of yield for total holding period based on yield given for last year. Yield given for last year.
ఈల్డ్ గివెన్ ఫర్ లాస్ట్ ఇయర్ కనుక్కోండి ఇంకా. అంటే ఏంటి మీనింగ్? ఇప్పుడు ఈ 73.52% 12 మంత్స్కి అయితే 33 మంత్స్కి ఎంత రాయడమ్మ కింద. సో 12 మంత్స్కి 73.52 అయితే 33 మంత్స్కి ఎంత కనుక్కోండమ్మా. 73.52 బై 73.52 by 12 into 33 మా 202.12 తీసుకోండి. 202.12%. తప్పే ఇది, బట్ తప్పదమ్మా మనకి. సో మీరు ఏమంటున్నాడు? ఈ టోటల్ పీరియడ్కి నాకు 202.12% ఈల్డ్ అంటున్నాడు. అర్థమవుతుందా? ఇంకా అనుకోండి, సింపుల్గా రాయండమ్మా. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ 1 lakh. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ 1 lakh ప్లస్ ఇంక్రీజ్ ఎలా 1 lakh ఇంటూ 202%. 1 lakh ఇంటూ 202.12%. ఎంత ఇది మొత్తం? 3,02,120 రూపీస్ అయిందంట మా వాల్యూ. సో ఇక్కడ నుంచి మొదలుపెట్టి మీరు ఇక్కడికి వచ్చేసరికి మీ 1 lakh కాస్త ఎంత అయిందంట సార్? 3,02,120 అయ్యింది అని చెప్తున్నాడు వాడు. అది దాని సారాంశం. బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఏమో 11,296.11. సో 26.75 రాసుకుంటాము, సరిపోద్ది. సెవెన్ పర్ యూనిట్. అది మీరు చేస్తుంది. లాస్ట్ ఇయర్లో కూడా ఇల్లాజికలీ, బట్ తప్పదు. ఇన్వెస్ట్మెంట్ వాల్యూ మీరు ఇక్కడ ₹1,00,000 పెట్టుబడి పెడితే అది 33 మంత్స్కి వచ్చేసి 3 లక్షలు అయిందంటాం అది. సో 3,02,000 బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ వేసుకుంటూ వచ్చింది. ఎలా వస్తుంది మీకు 3 లక్షలు? ఈల్డ్ అడ్జస్ట్ చేసాం. పర్ యానమ్కి 73 అయితే 12 మంత్స్కి 73 అయితే 33 మంత్స్కి ఎంత? ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 సేమ్ అండి. క్వశ్చన్ నెంబర్ 14 సేమే. అది మీరు హోంవర్క్ చేసుకొని దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేసేయండి. బికాస్ ఎగ్జామ్ టైంలో 2 క్వశ్చన్స్ వేస్ట్ కదా మనకి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ ఇప్పుడు ఎక్కువ టైం పట్టింది. ప్రాక్టీస్ చేస్తే మనకి ఒక 20 minutes అయిపోతున్నాం ఎగ్జామ్లో, రైటా? సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉంది, డివిడెంట్ ఈక్వలైజేషన్ అని చెప్పేసి. మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఎగ్జామ్లో అడిగాడు చాలాసార్లు, మళ్ళీ అడిగే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఆ క్వశ్చన్ చేసుకున్నామంటే మనకి ఇక్కడతోటి ఈట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకు ఒక 2 క్వశ్చన్స్ ఉంటాయి. రీఇన్వెస్ట్మెంట్, డిఫరెంట్ ప్లాన్స్ అమ్మ, బోనస్ చేసిన తర్వాత. సో ఇంక మొత్తం మనకి మ్యూచువల్ ఫండ్స్ 1 hour 2, ఇంకొక 3 hours పడుతుందమ్మా. ఒక 1 hour ఏమో ఈ క్లాస్ పడుతుంది, ఇంకొక 2 hours ఏమో మనకి ఆ 2 క్వశ్చన్స్ పడతాయి మనకి. ఎందుకంటే నేర్చుకుంటున్నప్పుడు కొంచెం డెప్త్గా నేర్చుకోండి. రివిజన్లో అయిపోతుంది మీకు. మ్యూచువల్ ఫండ్స్ మొత్తం కలిపి మీకు మహా అయితే 3 to 4 hours పడుతుంది లాస్ట్లో. వన్స్ మీరు క్వశ్చన్స్ అన్నీ చేసిన తర్వాత రివిజన్, సెకండ్ టైం రివిజన్ ఒక 10 hours పట్టవచ్చు మీకు. థర్డ్ టైం 5 hours. ఎగ్జామ్ ముందు రోజు 2 to 3 hours అయిపోతాయి క్వశ్చన్స్ అన్నీ మీకు. ఓకేనా? కలుద్దాం, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. బాయ్.